తెలంగాణలో ఆ ఆలయానికి ప్రతి ఏటా భక్తులతో పాటు ఆదాయం కూడా పెరుగుతోంది. కానీ కాంగ్రెస్ పాలనలో పూర్తిస్థాయి పాలక మండలి లేకుండానే ఉత్సవ కమిటీతో జాతరలు బ్రహ్మోత్సవాలను నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ గడువు ముగిసినా పూర్తిస్థాయి పాలక మండలి నియామకం ఊసేలేదు. దీంతో రెగ్యులర్ కమిటీ వేస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏదా దేవాలయం? పూర్తికాల పాలక మండలి ఏర్పాటులో జరుగుతోన్న జాప్యానికి కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో కొన్ని ప్రధాన ఆలయాలకు పూర్తిస్థాయి పాలక మండళ్ల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. దీంతో ఆశాబహుల్లో నిరాశ నిస్పృహలు నెలకొంటున్నాయి. పాలక మండళ్లు దేవాలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాలు, అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన వంటి అంశాలను పర్యవేక్షిస్తాయి. చైర్మన్, సభ్యులు, ఈవోతో కూడిన కమిటీలు జాతరలు, బ్రహ్మోత్సవాలు, పండుగలు, పబ్బాలకు జరిగే ప్రత్యేక కార్యక్రమాలపై శ్రద్ధ పెడతాయి. ట్రస్ట్ బోర్డులు లేకపోవడంతో కొన్ని పనులు కుంటుపడుతున్నాయి. సిద్దిపేట జిల్లా కొమురువెల్లి మల్లన్న ఆలయం ఈ కోవలోకే వస్తోంది. ఏటేటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలోనే ఆలయ కమిటీలో స్థానం కోసం పోటీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ ఈ గుడికి రెగ్యులర్ పాలక మండలి లేకుండా పోతోంది. ఉత్సవ కమిటీలతోనే కాలం గడుస్తోంది. ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, సిబ్బంది విఫలమవుతున్నారు. ఆలయ పాలన గాడి తప్పుతోంది. అవినీతి పెరిగిపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రెగ్యులర్ కమిటీ వేస్తే ఇలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉన్నా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత నెల 21తో ఉత్సవ కమిటీ గడువు పూర్తి అయింది. ఈసారైనా రెగ్యులర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందా, లేక గత పాలక మండలికే మరో అవకాశం ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా చైర్మన్ లేకుండానే మల్లన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఈ ఆలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గ నేతలే ఎక్కువగా చైర్మన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన తర్వాత బీసీ నేతకు పాలక మండలి చైర్మన్ గా చోటు దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ ఉత్సవ కమిటీలో రెడ్లకే ఎక్కువగా అవకాశం దక్కింది. 2024 జనవరి 7న 20 మంది సభ్యులతో ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. అప్పట్లో చైర్మన్ గా పనిచేసిన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ కమిటీ పదవీ కాలం ముగిసిన తర్వాత రెగ్యులర్ పాలక మండలి నియామకం కోసం దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అప్పట్లో 82 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. సిద్దిపేట, జనగామ, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, హైదరాబాద్ నుంచి 8 మంది సభ్యులు, ప్రధాన అర్చకుడు సహా 9 మందితో రెగ్యులర్ పాలక మండలిని ఏర్పాటు చేసినా చైర్మన్ ను నియమించలేదు. ఆ ఏడాది తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించిన కొప్పరపు జయప్రకాష్ రెడ్డి బ్రహ్మోత్సవాలను పూర్తి చేశారు. నిజానికి ఆలయ పాలక మండలి కొలువు తీరాలంటే ప్రధాన అర్చకుడు సహా 14 మందితో కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ 9 మంది సభ్యుల కమిటీ ఏడాది కొనసాగింది. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే గతంలో దరఖాస్తు చేసుకున్న ఆశావహుల నుంచి 2025 డిసెంబర్ 10న 14 మంది సభ్యులతో 3 నెలల పాటు కొనసాగే ఉత్సవ కమిటీ నియమించింది ప్రభుత్వం. గంగం నరసింహారెడ్డి చైర్మన్ గా వ్యవహరించిన ఈ కమిటీకి పదవీ కాలం మార్చి 21న ముగిసింది. కొమురువెల్లి మల్లన్నను యాదవ, రెడ్డి సామాజిక వర్గ దేవుడిగా కొలుస్తారు. ఈసారి నియమించే కమిటీలో బీసీ నేతకు చైర్మన్ గా ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే కొమురువెల్లి మల్లన్న ఆలయ రెగ్యులర్ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇస్తే దరఖాస్తు చేసుకునేందుకు 45 రోజులు గడువు ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పాలక మండలి నియామకానికి 2 నెలల సమయం పడుతుంది. అసలు కొమురువెల్లి మల్లన్న పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందా, లేక పదవీ కాలం పూర్తయిన ఉత్సవ కమిటీలో స్వల్ప మార్పులు చేసి రెగ్యులర్ కమిటీని నియమిస్తుందా? అలా చేస్తే ఏ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మల్లన్న ఉత్సవ కమిటీకి పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో ఆలయం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక్కడున్న అస్తవ్యస్త పరిస్థితులు ఉత్సవ కమిటీ అర్థం చేసుకోవడంతోనే వీరికి 3 నెలల గడువు ముగిసిపోతుంది. దీంతో ఇలాంటి కమిటీలతో ఆలయ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న వస్తోంది. అదే రెగ్యులర్ కమిటీ ఉంటే పూర్తిస్థాయి అధికారాలతో ఆలయ అభివృద్ధి పనులను చేయటానికి అవకాశం ఉంటుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కొమురువెల్లి మల్లన్నను తమ ఇంటి ఎలవేల్పుగా కొలుస్తూ ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటారు.
గుడి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక అమలు చేస్తామని మంత్రులు ఇచ్చిన హామీని అమలు చేయడంతో పాటు కమిటీని నియమించాలని భక్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.